ఇతరులతో పోలిస్తే వేణుస్వామిలో ఉన్న గొప్పతనం అదే. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పే జాతకాలకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాగచైతన్య సమంత జాతకాలు కలవలేదని, తనకు తెలిసిన జ్యోతిషం ప్రకారం వాళ్ళు త్వరలో విడిపోతారని ఒకానొక సమయంలో వేణుస్వామి గారు చెప్పారు. ఆయన చెప్పిన జోష్యమే నిజమైంది. అప్పటి నుంచి ఈ జ్యోతిషుడు చెప్పే జాతకాలకు చాలా ఫాలోయింగ్ పెరిగింది. సినిమా సెలబ్రిటీల గురించి ఆయన చెప్పే జాతకాలు విశ్లేషణలే కాకుండా రాజకీయ పార్టీల గురించి కూడా ఆయన చెప్పిన దృశ్యం నిజమైంది. అందువల్ల ఆయన పాపులారిటీ అనేది పెరుగుతూ పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ జ్యోతిషుడికి రాని పేరు వేణుస్వామికి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అది ఆయన సంపాదించిన జ్యోతిష విద్య కారణంగానే అని చెప్పుకోవచ్చు. అలాగే వేణుస్వామికి ఇతర జ్యోతిషులకు ఉన్న ప్రధాన భేదం ఏంటంటే వేణుస్వామి చెప్పే జాతకాలు చదువుకోని వాళ్ళకు కూడా సులువుగా అర్థమవుతాయి. ఆయన మన వాడుక భాషలోనే జాతకాలు చెప్పేస్తారు. ఎవరికి అర్థం కాని జాతకాలు చెప్పి మమ అనిపించుకునే జ్యోతిషులు మాత్రం కానే కాదు. ఇతర జ్యోతిషులు వాడే భాష సామాన్య ప్రజలకు ఒక పట్టాన అర్థం కావు. కానీ వేణుస్వామి చెప్పే భాష ఎవరికైనా ఇట్టే అర్థమైపోతాయి. వేణుస్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలు సోషల్ మీడియాలో చెప్పరని స్పష్టం చేశారు. సామాన్యులకు జాతకం చెప్పడాన్ని కంటిన్యూ చేస్తానని అన్నారు. ఈ నిర్ణయం సామాన్యులకు ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇతరులా కాకుండా ఆయన చెప్పేవి చాలా వరకు నిజం అవుతాయి. అలాగే అర్థమయ్యే భాషలో ఉంటాయి కాబట్టి జాతకాలు నమ్మేవారు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవచ్చు. వేణుస్వామిని ట్రోల్ చేసే వారి గురించి ఆయన పట్టించుకోరు. సోషల్ మీడియాలో వేణుస్వామిని ట్రోల్ చేసేవారు ఎంతమంది ఉన్నారు, ఆయన గౌరవించేవారు కూడా అంతకు మించి ఉన్నారు. అందువల్ల ఆయన వృత్తికి ఎలాంటి భంగం కలవదు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే జ్యోతిషం అనేది ఎవరి జీవితాలను 100% అంచనా వేయలేదు. ఒక జీవితం అనేది వారు చేసే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది 100% లైఫ్ ఈవెంట్స్ ని ప్రిడిక్ట్ చేయలేదని గమనించాలి.